పెద్దలు చెప్పారనుకోండి, దానికి ఒక మహాత్మ్యం ఉంటుంది, దానికి ఒక ప్రభావం ఉంటుంది. అందువల్ల విష్ణు సహస్రనామం చేయాలి అంటే సందేహాలు మనకు వస్తూ ఉంటాయి. అమ్మో చేస్తే వస్తుందో రాదని. కానీ అలా ఉండకూడదు. విశ్వాసం ఉండాలి, ఒక మంచి ఆలోచనతో, పాజిటివ్ థింకింగ్తో ముందుకు వెళ్ళాలి. అక్రూరుడు అలా భావించాడు, నేను వెళ్తున్నా. వెళ్ళగానే కృష్ణుడు అక్రూరా ఇది, అక్రూరా అని నన్ను స్మయమాన ముఖంతో చక్కగా నన్ను పిలుస్తాడు, నన్ను ఆలింగనం చేసుకుంటాడు, నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఇలా భావన చేశాడు ఆయన. మన శ్రీ వైష్ణవ సంప్రదాయం అంతా అంతే. అర్చరాది అనేటువంటి గ్రంథాన్ని ఎవరైనా శరీరం మొదలు పెడితే దాన్ని తలుచుకుంటారు అంతే తప్ప గరుడ పురాణం చదువుతూ వీడు ఈ నరకానికి పోతాడు, ఆ నరకానికి పోతాడు, అక్కడ వేయిస్తారు, ఇక్కడ వేయిస్తారు, ఇవి చెప్పరు. ఒక సద్గురువు ద్వారా ఎవరైతే సమాశ్రయణమై ఉంటారో అలాంటి వాళ్ళు వెళ్ళే గతి అర్చరాది అంటారు. వాళ్ళు వెళ్ళే స్థానం కూడా పరమ పదం, చాలా గొప్పదైన స్థానం. అక్కడ వాళ్ళు పొందేది మహా ఆనందం. ఇప్పుడే చెప్పారు కదా స్వామి, అటువంటి స్థానానికి నేను వెళ్తాను అని ముందు నుంచి రోజు అనుకుంటూ ఉండాలి. అందుకే ప్రాతస్మరణీయం చేయండి అని చెప్తారు. రోజు మనం వెళ్ళేటి గతిని తలుచుకోవడం అనమాట. ఇగో ఈ మార్గం గుండా నేను వెళ్తాను, అర్చరాది గుండా నేను వెళ్తాను, ఆ పరమాత్మను చేరుతాను. ఇలా మనం చదువుకుంటూ ఉంటే చివరికి ఆ భావన అనుకోకుండా ఒకటి ఎప్పుడు అనుకుంటూ ఉంటే అది నిజంగా జరిగి తీరుతుంది. చివరి క్షణాల్లో కూడా శరీరం అలాగే వదిలిపెడతారంటే వాడు అలాగే పరమాత్మ దగ్గరికి వెళ్తాడు. అయితే అది మనం చేసేది కాదు, భావన. యాదృశీ భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశి అని శాస్త్రం చెప్తుంది. మనం చేసే భావన ఎంత గట్టిగా ఉంటుందో భావనని బట్టే ఫలం కూడా ఉంటుంది. అందువల్ల మంచి భావన చేసే ఒక గొప్ప సంప్రదాయం మంది. లేనిదేదో చెప్పట్ల, నువ్వేదో సొంతగా ఊహించేది అంతకంటే కాదు. ఇగో ఈ మార్గం గుండా వెళ్తే నువ్వు వెళ్తావు. అయితే నువ్వు తెచ్చుకుంటే వచ్చేది కాదు, గురువు ఇస్తే వస్తుంది. అందువల్ల నువ్వు ధరించడానికి నీకంటూ ఏమీ ప్రమేయం అవసరం లేదు. నువ్వేదో చేయాలని ఆతృత పడక్కర్లేదు. ఆత్మోద్ధరణ కోసం గురువు చూస్తారు. గురువు చేతిలో పెట్టు, నువ్వు చేయాల్సిన పని గురు శుశ్రూష చేయి, గురు సేవ చేయి అంటూ మనకి సంప్రదాయం చాలా అందంగా చెప్పింది. అటువంటి సంప్రదాయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి అందరికీ అందించినటువంటి మహనీయులు పురుషోత్తమాచార్యులు గారు. వారి పేరే చూడండి, పెద్దలు ఎంత బాగా పెట్టారు. ఉత్త పురుషుడిగా ఆయన పురుషోత్తమ అని పేరు పెట్టారు. అలాంటి ధన్యులు ఆయన. నాకు పూర్వాశ్రమం నుంచి పరిచయం. అష్టాక్షరి జీవస్వామి వారు అక్కడ కాలక్షేపాలు జరిగినప్పుడు, అలాగే మన జీవస్వామి దగ్గర పండిత సభలు జరిగినప్పుడు అప్పుడప్పుడు వెళ్తుండేవాడిని. అలా వెళ్ళినప్పుడు వారు మాట్లాడే ప్రసంగాలు వింటుండేవాడిని. చాలా ఉత్సాహంగా చాలా చక్కగా చెప్తుండేవారు. అయితే ఈయన ఉపన్యాసం వినే నాకు అర్థం కాక నేను అడిగాను భగవాన్ ఏమంటే, ఆయన చెప్తూ దాసుడు వచ్చాడు, దాసుడు వెళ్ళాడు, అప్పుడు ఏం జరిగిందంటే అన్నారు. ఏమంటే ఇంటికి దాసుడు దాసుడు అని చెప్పారు. ఆ దాసుడు ఎవరు నేను అడిగాను. నేను నాకు తెలియక చిన్న పిల్లలు కదా. దాసుడు అంటే మనల్ని మనం సంబోధించుకునేటప్పుడు ఎప్పుడు నేను అనకూడదు, అందుకని దాసుడు అనాలి ఆయన చెప్పారు. అలాగా ఆయన చెప్పేటప్పుడు చాలా ఉత్సాహం అనమాట. అటువంటి మంచి మహనీయులు. దీక్ష తీసుకున్న తర్వాత కూడా దాసుని అడిగారు. ఒకసారి ఇక్కడ వరంగల్ వచ్చినప్పుడు రోజుకి ఎంత జపం చేస్తారు అని అడిగారు. మీకెందుకు నేను అడిగాను. అడిగితే అలా కాదు, తెలుసుకోవాలని అడుగుతున్నాను, ఎంత జపం చేస్తారు. మా గురువుగారు ఎవరికి చెప్పొద్దన్నారండి అని చెప్పారు. అదేమిటి చెప్పాలి కదా, ఎంత చేస్తున్నారు అని అడిగారు. ఎవరింట్లో అన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే చెప్తారు ఎవరైనా? చెప్పండి. నా దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయని ఎవరు చెప్పారు కదా, చెప్తారా? ఆయన జపం ఇంత చేశాము, ఇన్ని మాలలు తిప్పాము, ఎందుకు చెప్పుకోవాలి? ఎన్నిసార్లు చేశామో ఆయనకి ఆనందం కలగాలి, దేవుడికి ఆనందం కలిగేంత చేస్తున్నారండి. అది ఒకసారి చేసినా, 10 సార్లు చేసినా, 1,00,000 సార్లు చేసినా ఏదైనా ఒకటే కదా. అందులో అలా చెప్తుంటే ఆయన బాగా ఆనందించేవారు. తర్వాత అష్టాక్షరి జపం ఎక్కువ చేయండి, జపం చేయాలి, అది నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉండేవారు స్వామి. మాకు నిన్న రాత్రి వరకు తెలియదు. ఈరోజు ఉదయం స్వామివారు అన్నారు, ఇలాగా పురుషోత్తమాచార్య గారు ఇప్పుడు వెళ్తున్నాను, పునఃపదోత్సవానికి వెళ్తున్నాం అన్నారు. అని స్వామివారు అన్నారు, మీరు వస్తున్నారా అన్నారు. వస్తున్నారు ఏంటండి, నాకు తెలుసిన బాగా ఆయన దేవగారు ఆజ్ఞిస్తే నేను కూడా వస్తాను, రండి అన్నారు స్వామి. పురుషోత్తమాచార్య గారు చాలా గొప్ప మహనీయులు. వారి పరమపదోత్సవం ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా మనందరి ఒక సౌభాగ్యం. ఎందుకంటే పెద్దల యొక్క ఉత్సవంలో పాల్గొంటే వారి అనుగ్రహం కూడా కలిగి మనకు కూడా మంచి మార్గాలు ఏర్పడతాయి.
ఎప్పుడు మంచిని బోధిస్తూ ఉండే మహనీయులు అనమాట ఆయన. అటువంటి ఉత్సవంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ఆచార్యుల అనుగ్రహం కలుగుగా కానీ వారి కుటుంబ సభ్యులకు కూడా సాంత్వనాన్ని తెలియజేస్తూ, ఎందుకంటే సహజంగా భౌతికంగా ఒక వ్యక్తి, రోజు ఉండే వ్యక్తి కనబడకపోతే ఎవరికైనా ఒక బాధ ఉంటుంది. చిన్న వస్తువు పోతేనే బాధపడతాం కదా. అలాంటిది ఒక వ్యక్తి కనబడకపోతే, జీఎస్ కుమార్ ఇప్పుడు గురువుగారు చెప్తారు, మన అబ్బాయి అమెరికా వెళ్తే ఎంత ఆనందపడతాం, వాడికి అమెరికాలో ఎంతోమంది సన్మానాలు చేస్తుంటే ఎంత ఆనందపడుతుంటాం. అలాగే మనం రాసుకునే పెన్ను జీఎస్ కుమార్ అడిగితే ఒకసారి ఇచ్చామనుకోండి, రాసుకోవాల్సి వచ్చి మర్చిపోయి ఆ పెన్ను వారితో పాటు వెళ్ళిపోతే ఆనందపడతారా పడరా? అదే పెన్ను పోతే అయ్యో పోయిందని ఏడుస్తాం. కానీ ఆ పెన్ను వెళ్ళాల్సిన స్థానానికి స్వామి తీసుకెళ్ళదు కానీ వెళ్ళాల్సిన చోటుకి చేరిందని ఆనందపడతాం కదా. అందువల్ల వారు వెళ్ళాల్సిన చోటుకే వెళ్తారు పెద్దలు ఎప్పుడు. అటువంటి స్థానానికి వెళ్ళారని మనం కుటుంబ సభ్యులంతా కూడా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే పెద్దల కుటుంబం కనుక వారికి మనం పెద్ద చెప్పక్కర్లేదు. కానీ ఒక అవసరం అయితే ఉంది ఈ సమయంలో. వారందరికీ తాత్కాలికంగా కలిగే ఆ శోకం ఆచార్యుల మంగళాశాసనంతో వారికి ఆత్మకి బలం చేకూరాలి. వారి కుటుంబంలో అందరూ కూడా ధైర్యంతో ఉండి వారి ఆస్తిని కాపాడుకోగలగాలి. ఏమిటి ఆస్తి? సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని వారు వారి కుటుంబంలో అందరూ పాటిస్తూ, ఎలా అయితే వారు స్థానాచార్యులు, ఏ గుడి చూసినా వారే స్థానాచార్యులు ఉండేవారు అనుకుంటారు. బహుశా ఇక్కడ అంటుండేవారు ఏ గుడికి స్థానాచార్యులని. అలాగే అలా ఆలయానికి సంరక్షకులుగా, సంప్రదాయానికి వారసులుగా తయారు కావాలని ఆకాంక్షిస్తూ జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 బాహుబలి స్వామి గారికి కృతజ్ఞతాపూర్వక దాసోహ సమర్పణిస్తూ